స్తోత్రం. 119వ కీర్తన భాగంలో ఉన్న ఒక 2-3 వచనాలే ఈరోజు చెప్పాలని కోరుతున్నాను. 119వ కీర్తన 1-2 వచనాలు చదువుతారా? తీసిన వాళ్ళు యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా. హల్లెలూయా, స్తోత్రం. ఏంటట? యెహోవా, మనం చదువుతున్నది ఏంటి చెప్పండి? ధర్మశాస్త్రం. స్తోత్రం. ఈ ధర్మశాస్త్రం ఎవరిచ్చారు మనకు? దేవుడిచ్చాడు. ఎవరి ద్వారా? మోషే ద్వారా. స్తోత్రం. ఈ ధర్మశాస్త్రము దేవుడు మనకిచ్చాడు. కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా ధర్మశాస్త్రము అనుసరించాలి. చెప్పండి, ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలి? చదివేస్తారు కానీ అనుసరించరు. మందిరానికి వస్తారు కానీ సరిగ్గా జీవించవు. చెప్పటం వేరు, జీవించటం వేరు. నువ్వు ఏం చెప్తున్నావో అది చెయ్యి, ఏది చేస్తున్నావో అది చెప్పు. యేసయ్య అది చెప్పాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య ఏమైతే చెప్పాడో ఆయన అది చేశాడు. ఏదైతే చేశాడో అదే చెప్పాడు. కొంతమంది చెప్తారు కానీ చేయరు. అలా చేయబాకండి. ప్రేమించురా అంటారు, నువ్వు ప్రేమించావు. ఏదైనా కొద్దిమంది ఇవ్వరా అంటావు, నువ్వు ఇవ్వవు. అందరిలాగా లాగి పీక్కొని తినడమే తెలుసు తప్ప ఇతరులకు చేయడం మనకు చేత కావట్లేదు. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు అన్నప్పుడు ఏం చేయాలి? ప్రేమించు. పొరుగువారిని ఆశించడమే కాదు. ధర్మశాస్త్రంలో ఏముందంటే నీ పొరుగు వారిది ఏదియు అది ధర్మశాస్త్రం. నీ పొరుగు వారిది ఏది ఆశించొద్దని దేవుడు చెప్పాడు. కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము? పొరుగు వారిని ఆశిస్తున్నాం. మనది మాత్రం ఎవరికి ఇవ్వం. కొంతమంది జ్వరమని కూడా ఇవ్వరు. జ్వరం నా దగ్గర ఉంచుకుంటాం, మీకేమి ఇస్తాంలే అంటారు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలి? అనుసరించాలి. చెప్పండి, ఏం చేయాలి? ఎంతమంది అనుసరిస్తున్నారో ఈరోజు ఒక 2-3 విషయాలు మీతో చెప్తాను. అంటే ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రం అని ఉంది. ఎవరిది? యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి. చూడండి, ఎప్పుడైతే నువ్వు అనుసరిస్తావో నిర్దోష. ఎలా నడుచుకుంటారట? అంటే నిర్దోషం అంటే ఏంటి? ఏ దోషము లేకుండా, ఏ పొరపాటు చేయకుండా. అవునా? దేవుని వాక్యం ఎవరైతే చదువుతారో వాళ్ళు తప్పు చేయరు. స్తోత్రం. వాక్యము చదివి తప్పు చేస్తున్నారంటే నీకు ఏదో బడిత పూజ ఉందని గ్రహించాలి. చాలామందికి తప్పు చేయకూడదని తెలుసు, బూత్ మాటలు ఆడకూడదని తెలుసు, పిచ్చి వేషాలు వేయకూడదని తెలుసు. అయినా చేస్తూనే ఉన్నారు, అలాగే బ్రతుకుతూనే ఉన్నారు. మరి అలాంటప్పుడు దేవుడి దగ్గర ఎవరు వస్తారండి? ప్రభు దగ్గర ఎవరు వస్తారండి? దేవునిలో ఎవరు మీరు నడిపించగలరండి? కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచువారు ధన్యులు. స్తోత్రం. ఎలా నడవాలట? ఏ దోషం లేకుండా, తప్పు లేకుండా దేవుని సంధిలో మనం నడవాలి. వారు ధన్యులు అన్నారు. ధన్యులు అంటే ఎవరో తెలుసా? అత్యంత భాగ్యవంతులు. స్తోత్రం. మనం భాగ్యవంతులుగా ఉండాలంటే దేవుని ధర్మశాస్త్రాన్ని పఠించాలి, చదవాలి, అనుసరించాలి, ఏ తప్పు లేకుండా జీవించాలి. అది కీర్తనకారుడైన దావీదు ఈ మాటలు చెప్పాడు. 119 కీర్తనలోనే 11వ వచనం చదవండి ఒకసారి. నీ ఎదుట. చూసారా దావీదు ఏమన్నాడు? నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో. ఆమేన్, హల్లెలూయా. ఏముంచుకోవాలి? డబ్బులు ఉంచుకున్నారు, ఫోన్లు జాగ్రత్త ఉంచుతారు, బంగారం బాగానే ఉంచుతారు, విలువైన వస్తువులని చాలా జాగ్రత్తగా భద్రపరుస్తారు. అన్నిటికంటే విలువైనది దేవుని వాక్యం. ఆ వాక్యం ఎక్కడ ఉండాలి? నీ హృదయంలో ఉండాలి. స్తోత్రం.
దావీదు అంటాడు, నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఎంతమంది ఉంచుకున్నారు? కొంతమంది ఏమో కపటాన్ని, అసూయను, కక్షల్ని, క్రోధాన్ని, ఏమండి లేని పోని చెత్తంతా గుండెల్లో పెట్టేసుకున్నారు. మరి వాక్యం అక్కడ ఉంటుందా? చెప్పండి, ఉంటుందా? వాక్యానికి బదులు ఈ లేనిపోనివన్నీ లోపల ఉంచారు. మరి అక్కడ లోపల ఉంటే నువ్వు మరి పాపము చేయకుండా ఇంకేం చేస్తావు? ఏమండి, హృదయములో ఇవన్నీ సహింపవలవి కానివి అని ఉంటుంది బైబిల్లో. నువ్వు సహింపలేకపోతున్నావు, సహించుకోలేకపోతున్నావు, లోపల ఇవన్నీ ఉంచుకుంటే మరి యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నావా? బైబిల్ పట్టుకోవడం వేరు, చదవడం వేరు, చదివి అనుసరించడం వేరు. స్తోత్రం. నేను రోజు వాక్యం చదువుతున్నావా? మరి చదివితే లైఫ్ ఎక్కడ? జీవితం ఎక్కడ? మార్పు ఎక్కడ? ఒకవేళ నిజంగా నువ్వు చదివితే నీ జీవితం మామూలుగా ఉండదు. దేవునికి స్తోత్ర. నువ్వు అనుసరిస్తే ఆ ఫలాలన్నీ చూడగలవు. బైబిల్ గ్రంథంలో ప్రేమ గురించి ఉంది, ఉందా లేదా? ప్రేమ గురించి ఉంది, క్షమించడం గురించి ఉంది. క్షమిస్తున్నారా? చాలామంది క్షమించట్లేదు. ఆ హృదయంలో ఎందుకు క్షమాపణ ఉండటం లేదు. ఇంకా కక్షలు, ఇంకా క్రోధాలు, ఇంకా ఇలా నుంచుకుంటే మళ్ళీ పరలోకానికి వెళ్ళగలమా? ఇవన్నీ అడ్డులా కావా? అందుకంటున్నాను నేను, యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచువారు ధన్యులు. స్తోత్రం. ధర్మశాస్త్రాన్ని చదివి అనుసరించడం నేర్చుకోండి. వారు నిర్దోషంగా నడుస్తారు, ఏ దోషం లేకుండా నడుస్తారు, నడవగలరు, చెప్పగలరు. వారు మాత్రమే ధన్యులు. అందరు ధన్యులు కారు, అందరు భాగ్యవంతులు కారు. ఈ లోకంలో భాగ్యవంతులను ఎవరికంటారు? 4 కార్లు, 3 బస్సులు, ఏమండి, 2-3 బండ్లు పెట్టుకొని వెళ్తుంటే వాళ్ళు ఇటువంటి పోవాలి భాగ్యవంతులు. అది హాలు గారు. మనము, స్తోత్రం, మనం ప్రభువుని కలిగి ఉన్నాం. మేడలు లేకపోవచ్చు, మిద్దెలు లేకపోవచ్చు, భోగభాగ్యం లేకపోవచ్చు, కానీ మనం ఎవరిని కలిగి ఉన్నాం? అందుకే పేతురు యోహానులో ఒక మాట అన్నారు. కుంటివాడిని చూసి ఏమన్నారు? వెండి బంగారములు మా యొద్ద లేవు. తెలుసు కదా, అపొస్తలుల కార్యం 3వ అధ్యాయం ఉంటుంది. వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాం. స్తోత్రం. ఏం కలిగి ఉన్నారు మీరు? ఎవరిని కలిగి ఉన్నారు మీరు? యేసయ్యని కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం. మాకు కలిగినదే మీకు ఇచ్చుచున్నాం. ధర్మశాస్త్రం అనుసరించండి, ప్రభువుని కలిగి జీవించండి. ఆ కలిగి ఉన్నదే ఇతరులకి ఇవ్వండి. దేవునికి స్తోత్రం. పేతురు యోహాను చెప్పిన మాట, వారి వద్ద ఏమైనా దొరుకునేమోనని వారి తట్టు తేరి చూశాడట. అప్పుడు వాళ్ళన్నారు, వెండి బంగారములు మా యొద్ద. ఎవరిని కలిగి ఉన్నాం మేము? నజరేయుడైన యేసుని. స్తోత్రం. అందుకే ఆది అందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుని యొద్ద ఉండెను, వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణ మన మధ్య నివసించారు. అంటే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం, ఈ వాక్యమే ధర్మ శాస్త్రం. దేవుని స్తోత్రం. ఇది అనుసరించాలి. ఎవరైతే అనుసరిస్తారో వారట నిర్దోషముగా నడుచుకుంటారు. దేవునికి స్తోత్రం. ఏదైనా మాట్లాడాలంటే భయపడతారు, తప్పు చేయాలంటే భయపడతారు, ఎవరైనా తిట్టాలంటే భయపడతారు. అవునా కాదా? ఏదంటే అది మాట్లాడారు, ఏదంటే అది చెప్పరు, ఎవరెవరికి ఇష్టం వచ్చినట్టుగా తిట్టరు, చెప్పరు. ఎందుకని? ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నారు. అందుకే దావీదు సాక్ష్యం అన్నాడు కదా, నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకున్నాను. 9వ వచనం చదవండి. అక్కడ యవనస్తులు
మీరు చూసారా, ధర్మశాస్త్రం గురించి చెప్తాను. యవ్వనస్తులు దేని చేత తమ నడతను చూసారా శుద్ధిపరచుకొందురు. అది నీ వాక్యమును బట్టి దానిని ఏం చేయాలి? చదివేటంటే ఇలా తిప్పేయడం కాదు. యవనస్తులు దేని చేత తమ నడతను, నీ నడక మారాలన్నా, నీ పడక మారాలన్నా, జీవితం మారాలన్నా, నీ జీవిత విధానం మారాలన్నా ఆ వాక్యాన్ని బట్టి నువ్వేం చేయాలి? అనుసరించాలి. యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు, నీ వాక్యమును బట్టి దానిని చెప్పండి, దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే. స్తోత్రం. యవన బిడ్డలు ఎలా జీవిస్తున్నారు? నడక మారిందా? మరి ఇంటి నుంచి బయటికి వెళ్ళగానే, రోడ్డు మీద వెళ్ళగానే నడకలు మారిపోతూ ఉంటాయి. అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా నీ నడక మార్చేదే యేసయ్య. స్తోత్రం. దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే. స్తోత్రం. 2000 నా బైబిల్, 2000 3000 అయినా ఉండొచ్చు. 150 రూపాయల బైబిల్ కూడా మీ ఇంట్లో ఉండొచ్చు. స్తోత్రం. బైబిల్ ఈ ఖరీదా ఖరీదని కాదు. బైబిల్ బైబిలే, వాక్యం వాక్యం. దాన్ని అనుసరిస్తున్నావా? అలా జీవించగలుగుతున్నావా? నీ నడతను మార్చేది, నీ పడకను మార్చేది, నీ కుటుంబాన్ని కట్టేది, నీ జీవిత విధానాన్ని మార్చగలిగేది దేవుని వాక్యం. స్తోత్రం. 119వ కీర్తనలో ఒకసారి చూడమ్మా, 7వ వచనంలో ఏముంది? 119 కీర్తన, అది అలాగే ఉంచండి. 119 చూడండి. 5, 6, 7 వచనం చదవండి. సారీ 19వ కీర్తన, 119 కీర్తన, 19 కీర్తన అమ్మా. 19వ కీర్తనలో కీర్తనకారుడు ఒక మాట అంటాడు. చదవండి. 7వ వచనంలో ఏముంది? యెహోవా నియమించిన, ఇది ఎవరు నియమించారు? ఇది మీ తాత, మా తాత కాదు. ఎవరు? జోసి, మీ తాత ఎవరు? మధుబాబు గారు కాదు. ఎవరు నియమించారు? ఇది యెహోవా నియమించిన ధర్మశాస్త్రము ఎలాంటిదట? అది యథార్థమైనది, దాంట్లో తప్పులు లేవు. స్తోత్రం. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము ఒకటోది యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనములు నమ్మదగినది. ఎవరినట? బుద్ధిహీనులకు. హల్లెలూయా. ఒకప్పుడు నేను బుద్ధిహీనుడిని, కానీ నాకు దేవుడు బుద్ధి వచ్చింది. దేవునికి స్తోత్రం. అందుకని నాడు బుద్ధి వచ్చినప్పుడు, ఎవరు? తప్పిపోయినవాడు. ఏమొచ్చింది ఆయనకి? బుద్ధి వచ్చినప్పుడు. ఎప్పుడైతే వాక్యం చదువుతావో, వాక్యం వింటావో, నీకేమొస్తుంది? బుద్ధి వస్తుంది. అందుకే యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమునకు తెప్పరిల్ల చేయును. ఆయన శాసనములు నమ్మదగినవి, అవి బుద్ధిహీనులకు జ్ఞానమును పుట్టించును. దేవునికి స్తోత్రం. ఇంకోటి ఉంటుంది, నీ వాక్యము తేనె కంటేను, జుంటి తేనె ధారల కంటే మధురమైన. స్తోత్రం. ఈ ధర్మశాస్త్రములో ఇవన్నీ ఉన్నాయి. తీయనైన దేవుని వాక్యము నువ్వు తింటే నువ్వు తీయగా మారిపోతావు. స్తోత్రం. నీలో నా చేదంతా వెళ్ళిపోద్ది. నీలో చేదుంది, నాలో చేదుంది. ఈ చేదంతా పోవాలంటే తీయనైన యేసయ్య రావాలి. స్తోత్రం. అందుకే యేసుని కూర్చున్నాడు, యెహోవా ఉత్తముడని రుచి చూసి. మరి ఉత్తముడైన యేసయ్యని ఇప్పుడు ఏం చేసావు? రుచించావా? భుజించావా? తిన్నావా? ఆ రుచి ఏంటో నువ్వు చెప్పగలవు. స్తోత్రం. అంటే ధర్మశాస్త్రం ఇలా ఉంది, యథార్థత ఉంది, న్యాయం ఉంది, పవిత్రత ఉంది, పరిశుద్ధత ఉందని చెప్పగలవు. అది నీ నడక మారుతుంది, పడక మారుతుంది, నీ జీవిత విధానమే మారుస్తుంది.
అది మన కుటుంబాల్ని కట్టగలుగుతుంది. స్తోత్రం. అర్థమైందా? అందుకనే దావీదు అంటున్నాడు, యెహోవా నియమించిన ధర్మశాస్త్రం అది యథార్థమైనది. స్తోత్రం. మళ్ళీ 119 కీర్తన రండి, మళ్ళీ ఒకసారి మళ్ళీ చదవమ్మా. యెహోవా ధర్మశాస్త్రము చూసారు, అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు. శాసనములను గైకొనుచు పూర్ణ ఎలాగట, సగం కాదు మళ్ళీ. స్తోత్రం. మారు మనస్సు అంటే మారు మను కాదు, మనస్సు మార్చడం. చూడండి, పూర్ణ మనసుతో ఆయన వెతుకువారు. ఒకటోది అనుసరించేవారు, రెండోది నడుచుకున్నవారు, మూడోది నడుచుకోవడం కాదు. వాక్యం నీళ్ళలో ఉంటే నువ్వు నడుచుకుంటావు. ఎతుకువారు. స్తోత్రం. వెతకాలి. మనం దేన్ని వెతకాలి? ఆ మాట చదివారు కదా, చదువు మరోసారి మాట. రెండో మాట అమ్మా, ఆయన గరిష్ఠ పూర్ణ హృదయముతో. ఎలా వెతకాలట? పూర్ణ హృదయముతో ఆయన వెతుకువారు ధన్యులు. స్తోత్రం. పూర్ణ హృదయముతో, హృదయపూర్వకంగా నువ్వు దేవుని ఎతగలిగితే దేవుడు నీకు దొరుకుతాడు. పాట పాడతావు కదా, గుండె నిండా యేసయ్య అట. గుండె నిండా ఎవరు ఉండాలి? యేసయ్య. పాట వింటుంటాను నేను రేడియోలో. గుండె నిండా యేసయ్య ఉంటే నీ నోటి నుండి తీయటి మాటలు వస్తాయి. దేవునికి స్తోత్రం. అంటే యేసుప్రభువు ఎలా ఉంటారు? తీయగా ఉంటారు. అందుకే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. ఆ తీయనైన యేసయ్య ఉంటే మరి చేదైన బ్రతుకులు మీలో ఇంకా ఉండవు. స్తోత్రం. ఒకప్పుడు చేదే, మన బ్రతుకులన్నీ చేదే. నువ్వైనా నేనైనా చేదైన అనుభవాలు మనవి. కానీ యేసయ్య ఎప్పుడైతే వచ్చాడో మన బ్రతుకులు ఏమైపోయాయి? తీయగా మారిపోయే. దేవుని స్తోత్రం. అంతే, ముద్దు మధురం అయిపోయింది. అందుకే యేస్కేల్ అంటాడు, ఏది నీ వాక్యము నేను భుజించగా నా నోరేమైపోయింది? తేనె కంటే తీయగా అయిపోయిందట 3వ అధ్యాయంలో. స్తోత్రం. తేనె కంటే తీయగా అయిపోయింది తింటూ ఉంటేట. స్తోత్రం. అందుకని ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదవండి, నమ్మలండి, మింగండి. అది మీ శరీరములో జీర్ణించుకోండి. దేవునికి స్తోత్రం. అందుకే శరీరములు ఎక్కడి కోసినా ఎటువైపు చూసినా వాక్యమే కనబడాలి. స్తోత్రం. అందుకే చెప్పాను కదా, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి మీ హృదయంలోనికి దిగి వచ్చాను. స్తోత్రం. అందుకే ధర్మశాస్త్రాన్ని అనుసరించండి. తర్వాత చదువు ఉంది. వారు ఆయన మార్గములో. ఈ మాట గుర్తుంచుకోండి, అండర్లైన్ చేసుకోండి. వారంటే ఎవరు? చెప్పాను కదా, ఎవరు వారు? దేవుని వాక్యమును అనుసరించువారు, ఆయన సన్నిధి వెతుకువారు. వారు ఆయన మార్గం. ఎవరి మార్గములో? ఒకప్పుడు అందరు మార్గాలు తప్పిపోయి ఉండేవారు. ఎవరికి నచ్చిన మార్గాలు వారిది, ఎవరికి నచ్చిన దారి వాళ్ళది. అందరి గొర్రెల వాళ్ళు ఏమయ్యారు? త్రోవ తప్పిపోయారు. కానీ ఆయన శాసనములు గైకొన్నవారు, ఆయన అనుసరించువారు, వారు ఆయన మార్గములో నడుచుకొనుచు. చూడండి చక్కని మాటలు. ఏ పాపమును. హల్లెలూయా. వారు వాక్యాన్ని చదువుతున్న వాళ్ళు, అనుసరించిన వారు, మందిరానికి వస్తున్నవారు, పాడుతున్నవారు, అర్థమైందా? వాక్యం బోధిస్తున్నవారు, సాక్ష్యం ఇస్తున్నవారు,
క్రైస్తులుగా మారిన వారు ఆయన అనుసరించి వాళ్ళు నడుచుకొనొచ్చు. వారు ఏ పాపము మళ్ళీ తాగరు, మళ్ళీ వ్యభిచరించరు, సిగరెట్లు కాల్చరు, బూతులు ఆడరు, పిచ్చి వేసలు వేయరు. ఇది వాక్యం. ఏంటిది? ధర్మశాస్త్ర గ్రంథం పట్టుకుని తిరగడం వేరు. ఏమండి, మీ ఇంట్లో అరలో పెట్టడం వేరు, బీరోలో పెట్టడం వేరు. అర్థమైందా? లోపల పెట్టి తాళం వేయటం వేరు. కానీ వాక్యం ఎక్కడ ఉండాలి? హృదయం లోపల. స్తోత్రం. అందుకే దావీదు అన్నాడు, నేను పాపము చేయకుండా నీ వాక్యం నా హృదయంలో ఉంచుకున్నాను. వారు ఆయన మార్గములో నడుచుచు ఏ పాపమును చేయరు. స్తోత్రం. చేయరాలి. ఎందుకని? దేవుడు, స్తోత్రం, దేవుడు నా హృదయంలో, నా కళ్ళలో, నా శరీరంలో ఉన్నాడు కాబట్టి నేను పాపము చేయను అని పిల్లలు చెప్తారు. అందుకే తల్లిదండ్రులు పిల్లలు ఎక్కడున్నా ధైర్యంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. మా బిడ్డలు రక్షణ పొందుకున్నారండి, ప్రభువులో ఉన్నారండి, వారే పాపము చేయరు. ధైర్యం. స్తోత్రం. తర్వాత చదువు ఉంది, నీ ఆజ్ఞలను ఎలా కనుక్కోవాలట? అనకూడదు. ఎలా కనుక్కోవాలి? జాగ్రత్త. దేన్ని? దేవుని ఆజ్ఞలు. అసలు ఆజ్ఞలు ఎన్ని చెప్పండి? ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు ఎన్ని? 10. అవునా? ఈ ఆజ్ఞలను ఎలా కనుక్కోవాలట? జాగ్రత్తగా. నీ దేవుడని యెహోవాని పూర్తిగా ఎలాగా? మనస్ఫూర్తిగా ప్రేమించు. ఆయన ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనాలి. నీవు మాకు ఆజ్ఞాపించావు ప్రభువా. స్తోత్రం. ఆహా, ఇంకా చూడు, నీ ఆజ్ఞలను ఎలాగ అనుసరించాలో నువ్వు మాకు ఆజ్ఞాపించావు అంటాడు దావీదు. ఆహా, నీ కట్టడలను మేము గైకొనున్నట్లు ఏంటండి? మా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత. హల్లెలూయా. ఎప్పుడైతే నీ వాక్యం, దేవుని వాక్యం నీలోకి వస్తుందో నీ ప్రవర్తన ఏమవుతుంది? చేంజ్ అయిపోద్ది. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు పిచ్చి వేషాలు వేసుకొని, పిచ్చి మాట్లాడుకొని తిరగబడ్డం, నడక పడక మారకుండా నచ్చినడు తిరిగి నీ ప్రవర్తన దేవుడు ఎప్పుడైతే నీలోకి వచ్చాడో ఏమైపోయింది? అందుకే నీ ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. హల్లెలూయా. ఎంత మేలు. స్తోత్రం. ఎంతమంది ప్రవర్తనలు స్థిరపడ్డాయి, ఎంతమంది అనుసరిస్తున్నారు, ఎంతమంది వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నారు. పర్వాలేదులేండి, నువ్వు సరిపెట్టుకోవద్దు. స్తోత్రం. సరిపెట్టుకుంటుండ్రు చాలామంది. పర్లేదులేండి, పర్లేదు ఇంక అదే నరకమే. పర్వాలేదు అనేది సైతాన్ మాట. అమ్మవారి భయపడేది దేవుని మాట. స్తోత్రం. చాలాసార్లు అవ్వ ఆదములు కూడా దేవుని మాటను ధిక్కరించి పర్వాలేదులే అనుకున్నారు. అంతకుముందు అమ్మ అయింది, తర్వాత అయ్య కూడా అయిపోయాడు. వాళ్ళు అనుభవించారు. చూడండి, తల్లిదండ్రులు చేశారు. కయీను కోపికొట్టుడు అయిపోయాడు. ఏబేలుని చంపి పరిచాడు. ఊరికే పోతాయండి ఇవన్నీ. అందుకే దేవుని వాక్యాన్ని అనుసరించాలి, జీవించాలి, ఆజ్ఞలు పాటించాలి. అప్పుడు నువ్వు నిర్దోషముగా నడవగలవు. వారే పాపమును చేయరు. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంతో మేలు. స్తోత్రం. ఏమండి, ఎంత చక్కని మాటలు. ఎంత మేలు. 95వ కీర్తన 7వ చదువు ఒకసారి. 95:7 చదవండి. ఏముందా? స్థిరపడి ఉండిన ఎంత మేలు. చదువా మొత్తం. రండి, చూసారా? రండి, నమస్కారం చేసి సాగిల పడదాం.
చూసారండి, రండి సాగిలపడదాం, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాం. నేడు మీరు ఆయన మాటలు ఎటట మీరు నేడు ఆయన మాటలు అంగీకరించిన ఎడల ఎంత మేలు. హల్లెలూయా. లేకపోతే కీడనమాట. గుడికి వచ్చినా వేస్తే, బడికి వచ్చినా వేస్తే, మందిరానికి వచ్చి అన్నీ వేస్తే. అనుసరించండి. స్తోత్రం. అప్పుడు మీ వీధి మారిపోద్ది, మీ ప్రజలు మారుతారు, కుటుంబాలు మారుతాయి. దేవుడిని నమ్ముకొని బాగున్నారండి, మేము కూడా వెళ్దాం అని వస్తారు. స్తోత్రం. లేకపోతే ఎక్కడ రాడు. ఏం చెప్పాలి, ఇది వాక్యం. స్తోత్రం. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల మీకు మేలు. స్తోత్రం. మేలా కీడా? ప్రసంగాలు చేస్తూ ఉంటారు పెళ్ళిళ్ళలో, భార్య దొరికిన వారికి మేలు దొరికెను అని. మీకు దొరుకుతుంది కొంతసార్లు, అవునా? మేలుకరమైన భార్య. స్తోత్రం. ఆ ఇల్లు బాగుంటుందండి. సహనం, ఓర్పు, తగ్గింపు గుణం, లోబడేతనం అన్నీ అక్కడ ఉంటాయి. స్తోత్రం. అందుకే ఆ ధర్మశాస్త్రాన్ని చదవడం నేర్చుకోండి. అప్పుడు నీ జీవితాన్ని ఇలా కట్టుకోవాలో నువ్వు నేర్చుకుంటా. వాక్యం ఒకలాగుంటే బతుకు ఒకలాగా ఉండడం కాదండి. వాక్యంలో ఏముంది అలాగే మాట్లాడు, వాక్యం ఎలా ఉంది నువ్వు అలాగే జీవించు. ఒకటో కీర్తనకు వద్దాం. ఇప్పుడు 1వ కీర్తనకి రండి, చదవండి. దుష్టుల ఆలోచన చొప్పున, అంటే వాక్యం నీళ్ళకి వచ్చింది, ఇంకా నీకేముంటుంది? దుష్ట ఆలోచన ఉండకూడదు. స్తోత్రం. వాక్యం లేకపోతే దుష్ట ఆలోచన. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవద్దు, అపహాసకులు కూర్చుండు చోట నువ్వు. మళ్ళీ వచ్చింది ధర్మశాస్త్రం. యెహోవా ధర్మశాస్త్రమును ఏం చేయాలట? యెహోవా ధర్మశాస్త్రమును, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించటం. స్తోత్రం. ఆనందించచ్చు, దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు మళ్ళీ ధన్యత వచ్చింది. స్తోత్రం. ఎంత చక్కని మాటలండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించచ్చు, దివారాత్రము దానిని ధ్యానించువాడు. అలాంటి వారు ధన్యులు, అంటే భాగ్యవంతులు. వాళ్ళ ఇళ్ళలో ఫలాలు కనబడతాయి, ఆశీర్వాదాలు కనబడతాయి, డబ్బు ఉంటుంది, ధనం ఉంటుంది, భోగభాగ్యాలు ఉంటాయి, ఆనందము, సంతోషం ఆ ఇల్లంతా ఉంటుంది. దేవుని స్తోత్రం. తర్వాత అనుసరించి దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. ఇది నేను చెప్తాను. అయ్యా అతడు నీటి మా కేశం కానీ ఫలించలేదండి, ఉద్యోగం రాలేదండి, అప్పుల పాలైపు కుదరదు. స్తోత్రం. ఇది చేస్తే ఇది ఏమవుద్దటమ్మా? బ్లెస్సింగ్స్ ఎక్కడే ఉన్నాయి? అతడు ఎక్కడ ఉంటాడు ఇప్పుడు చెప్పండి? ధన్యుడైన వాడు, భాగ్యవంతుడు అయినవాడు, అనుసరించి ధర్మశాస్త్రం చదివినవాడు. అతడు నీటి, ఆ నీరు యెహోవా దేవుడు కాదు, యేసయ్య. స్తోత్రం. అతడు నీటి కాలువల యోరను నువ్వు నాటబడినదై ఆకు వాడక తన కాలమందు. ఆమేన్. మరి ఆ ఇంట్లో కరువు ఏమైనా ఉంటుందా? కరువు ఏమైనా ఉంటుందా? పొలాలు, ఫుడ్డు, బట్టలు, తిండి, ఇంటి నిండా, ఒంటి నిండా, కుటుంబం ఎక్కడ చూసినా అన్ని ఆశీర్వాదాలు కనబడతాయి. స్తోత్రం. నా ఇంట్లో చూసి నేను నాన్న మురిసిపోతూ ఉంటాను. దేవుని స్తోత్రం. ఎటు చూసినా బ్లెస్సింగ్సే, నాకు ఎటు చూసినా దీవెనలే ఉంటాయి. ఈ వాక్యం ఇది. స్తోత్రం. నీటి కాలువల యోరను నాటబడిన ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు. ఇన్ని చేసిన ఇది అవ్వట్లేదు, ఎందుకు అవుతుంది? తర్వాత చదవండి, ఇంకో మాట ఉంటుంది. అతడు చేయనదంతా
మీకు సఫలులు కావాలంటే అతడైనా, ఆమె అయినా, నువ్వైనా, నేనైనా అతడు చేయనదంతా ఏమవ్వాలి? సఫలులు. కానీ విఫలమైపోతున్నారు. ఏది పట్టుకున్నవట్లేదు, ఏటో 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 ఏంటి, బతుకు బాగాలేదు. ఏం బాగుంటుంది? స్తోత్రం. అది వాక్యం. అతడు చేయనదంతా సఫలమగును. ఆ దుష్టులట, అది వాళ్ళకి రాశాడు. ఇప్పుడు దుష్టులాగునుండగా గాలి చెదరగొట్టు పొట్టు వలె వందరు. కాబట్టి న్యాయ మనస్సులో దుష్టుడును నీతిమంతుల సభలో. ఆమేన్. ధర్మశాస్త్రములు ఇన్ని లోతులు ఉన్నాయి. అంతేగాని 2000 ఇచ్చి కొన్నానండి బైబిల్, పెట్టెలు పెట్టి దాయడం కాదు. స్తోత్రం. బైబిల్ ఉన్నాయి నా దగ్గర ఒక 10 బైబిల్స్ ఉంటాయి. ఉంటే సుఖం ఏంటి? ఆ బైబిల్ నీ మైండ్లో ఉండాలి, నీ హృదయంలో ఉండాలి, నీవు నడిచే దారిలో ఉండాలి. స్తోత్రం. ఇప్పుడు బైబిల్ ఏమైనా తీసానా? నేను చెప్పను, తీసానా? మరి ఎలా చెప్పగలుగుతున్నాను అంటే ఎక్కడ ఉన్నట్టు బైబిల్? స్తోత్రం. అనేది ఏంటంటే లోపల ఉండాలి. వాక్యమే జీవితంగా మారాలి. దేవుని స్తోత్రం. నీటి కాలువల ఎవరని మీరుంటారో ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు అని. యెషయా గ్రంథానికి రండి ఒకసారి. 58వ అధ్యాయం 11 వచనం చదవండి. 11. యెహోవా, నువ్వు దేవుళ్ళు ఉన్నావు, ధర్మశాస్త్రం అనుసరిస్తున్నావు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? నడవగలను, నడవలేను, కరెక్ట్గా ఉంటానో ఉండలేను. నువ్వు ఉండలేవు. కానీ నీలో దేవుడు ఉంటే, వాక్యం ఉంటే, ధర్మశాస్త్రం ఉంటే, చూడండి యెషయా ప్రవక్త అన్నాడు, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షామం అంటే కరువు కాలమున ఆయన ఏం చేస్తాడు? నిన్ను ఇది లేదు అది లేదు ఉంటుంది, తృప్తి. స్తోత్రం. మధ్య మాసంతో దేవుడు నింపుతాడండి. క్షామకాలం అంటే కరువు కాలమున యెహోవా నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలకు బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడును ఇబ్బుకుచుండు నీటి వాట వలెను. హల్లెలూయా. అదనమాట. ఎందుకు తెలుసా? నదీ తీరమున ఉన్న చెట్లు ఇలా ఉంటాయి. ఏమండి, ఆ చెట్టు నాటబడినప్పుడు అది ఇంకిపోదు. స్తోత్రం. ఆ జీవజల నది యేసయ్య, దాంట్లో నువ్వు నాటబడి ఉంటే ఈ ఆశీర్వాదాలన్నీ నీవే. వాడు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడు ఉబుకుచుండెడి నీటి ఊట వలె ఉంటారు. దేవుని స్తోత్రం. సంఘములో వచ్చిన ప్రతి వారు ఇలాంటి ఆశీర్వాదాలతో నిండాలి. దేవుడు మామూలుగా ఉంచాడు. స్తోత్రం. అనుసరించండి, ఎలా ఉంటుందో చూస్తాం. స్తోత్రం. తినా తోట వలెను, ఎప్పుడు ఎబుగుచుండెడి నీటి ఊట వలె ఉంటుంది. స్తోత్రం. అందుకే ధర్మశాస్త్రము అనుసరించి, ఆజ్ఞలను పాటించి, జాగ్రత్తగా నువ్వు వెతికితే సరైన వాక్యం లేని చోట డ్రై ప్లేస్కి వెళ్ళిపోయారు. అక్కడ పచ్చిక లేదు. ఎండుగడ్డి మేయడానికి కొంతమంది వెళ్ళిపోతున్నారు, కానీ పచ్చిక దొరికే చోట ఇది. దేవునికి స్తోత్రం. దేవుడు ఏమన్నాడు తెలుసా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేసి ఉన్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపి. స్తోత్రం. పచ్చిక దేవుని వాక్యం, జలములనగా దైవ సన్నిధి, ప్రార్థన. స్తోత్రం. జలం అంటే నీరు. ఈ రెండు ఉన్న చోట దేవుని సంఘం. అప్పుడు నువ్వు ఎదుగుతావు, నువ్వు అభివృద్ధి చెందుతావు, విస్తరిస్తావు, నీవు నీ కుటుంబం బాగుంటాయి. స్తోత్రం. మరి సంఘం ఎప్పుడు వాక్యం ఇలాగే ఉంటుందా లేదా? కాబట్టి ఉదయకాల సమయంలో ధర్మశాస్త్రాన్ని అనుసరించండి. ఇంకా చాలా ఉన్నాయి, టైం అయిపోయింది. మళ్ళీ ప్రభు చిత్తమైతే వచ్చే వారం చూద్దాం.
ధర్మశాస్త్రాన్ని చదవండి, అనుసరించండి, జీవించండి. బుద్ధిహీనులకు జ్ఞానమును కలిగజేస్తుంది. స్తోత్రం. ఆ ధర్మశాస్త్రం చదవకపోతేనే నువ్వు మారవు. స్తోత్రం. కాబట్టి ధర్మశాస్త్ర గ్రంథం తప్పక చదవాలి, ధ్యానించాలి, అనుసరించాలి, దాని ప్రకారం బ్రతకాలి. అప్పుడు నీవు కొట్టిన తోట వల్లే మారిపోతావు. నీవు, నీ కుటుంబం నిత్య కళ్యాణం పచ్చ తోరణంలో ఉంటావు. పరలోక రాజ్యం నీది. స్తోత్రం. అతడు చేయనదంతా ఈ సఫలమగును. స్తోత్రం. న్యాయ విమర్శములో వాళ్ళు గెలుస్తారు. మీరు దుష్టుల సభలో ఉండరు. స్తోత్రం. ఈ దీవెనలన్నీ మీవే. అందుకని ఉదయకాల సమయంలో చక్కని పాటలు, చక్కటి కీర్తన, చక్కటి ఆరాధన ఈరోజు అనుసరించారు కదా. ఆరాధన, చక్కటి వర్తమానం. స్తోత్రం. 7 ఆశీర్వాదాలు సంఘములో ఉంటుంది. ఇది ఆదివారం పూట మీకు దొరుకుతుంది. స్తోత్రం. ఇవన్నీ అనుభవించి, ఆనందించి, భుజించి, తిని, రుచించి ఆరోగ్యకరంగా మీరు బయటికి వెళ్ళాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.